లోకంలో ఉన్నాం కానీ మనం లోకస్తులం కామన్నమాట. కాబట్టి ఈ వీళ్ళు అది ఎట్లా తింటున్నారు, సిద్ధపాటుతో ఉండి చేస్తూ ఉన్నామట. ఇంకెట్లా తినాలా? చేదు కూరలతో. అక్కడ చేదు కూరలతో ఎందుకు తినాలా అంటే ఐగుప్తు యొక్క కఠినమైన దాసత్వాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ పులియని రొట్టెల పండుగ వాళ్ళు చేసేది ఇప్పుడు యేసు ప్రభు చనిపోతుంది, మనం కూడా చేస్తున్నాం కదా. పస్కా పశువుని తీసుకున్నామంటే అది కూడా నెరవేరింది కదా, రెండోది నెరవేరింది కదా పులియని రొట్టెల పండుగ. మనం ఇప్పుడు బల్ల తీసుకున్నది అదే అన్నమాట. సరే, మూడవది ఏది? ఆ ప్రథమ ఫలముల పండుగ. అదే చూడండి, లేవి కాండము 23వ అధ్యాయం 10-11 వచనం చూడు. ప్రథమ ఫలముల పండుగ అన్నమాట. మొదటి ప్రథమ ఫలం తీసుకురావాలి. మరి మన ఆ దినాలు ప్రథమ ఫలం తీసుకొచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 20 వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేకపోయి ఉన్నాడు. చూడండి, ప్రథమ ఫలముగా ఇక్కడ ప్రథమ ఫలములు వాళ్ళు అర్పించాలి కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన మృతుల్లో ఉండేది ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అనమాట. కాబట్టి ఆయన మృతుల్లో లేచిన ఆయన ప్రథమ ఫలం అన్నమాట. కాబట్టి అది కూడా నెరవేర్చబడింది. మరి ఇప్పుడు ముందు పోయే ముందు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాడు. యేసు ప్రభు ప్రథమ ఫలం అంటున్నారు కదా. మరి ప్రథమ ఫలం అంటే ఆయన కంటే ముందుగా లాజరు లేచినాడు కదా, ఇంకొక తప్పిదా కుమార్ లేచినాడు, ఇంకొక పాడి పోతున్నాయి. మరి యేసు ప్రభు ప్రథమ ఫలం ఎట్లయితాడు? ఎగ్జాక్ట్లీ అచ్చండి. దే రోజ్ అగైన్ టు డై అగైన్. పేతురు లేచినాడు, తిరిగి లేచినాడు, తిరిగి చనిపోవడానికి. బట్ యేసు ప్రభు ప్రకటన 1:18 ఐ వాజ్ డెడ్ బట్ ఐ యామ్ లైవ్ ఫర్ ఎవర్ మోర్. నేను మృతుడిని అవుతుంది కానీ యుగ యుగములు సజీవుడు. కాబట్టి వాళ్ళు తిరిగి లేచింది తిరిగి చనిపోవడానికి. యేసు ప్రభు టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, నిరంతరం జీవించడానికి. కాబట్టి ఈ ప్రథమ ఫలం పండుగ కూడా యేసు క్రీస్తులో నెరవేర్చబడింది కదా. మూడో పండుగ కూడా నెరవేర్చింది. ఆ దినాన్నే వాళ్ళు ఎర్ర సముద్రం దాటినారు. ఎర్ర సముద్రం దాటిన దినం కూడా అదే దినం అన్నమాట యేసు ప్రభు లేచింది. సరే, నాలుగవది వారముల పండుగ, లేకుంటే పెంతెకోస్తు పండుగ అనుకుంటారు. చూడండి, అదే 23వ అధ్యాయము లేవి 15-16 వచనాలు చూడండి. ఎప్పుడు అర్పించాలా? 50 దినాలకి, అంటే పునరుద్ధరణ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? అది వారముల పండుగ. పెంతెకోస్తు అంటే ఇది దానికి గ్రీక్ భాషలో 50 అని అర్థం అనమాట. మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పెంతెకోస్తు పండుగ వచ్చింది కదా, వారం. అది ఎప్పుడు వచ్చింది చూడండి మీరు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం. చనిపోయిన తర్వాత ఎన్ని దినాలు కనబడ్డాడు అంటే 40 దినాలు కనబడ్డాడు. 40 దినాలు కనబడిన తర్వాత ఆరోహణమైనాడు. ఆరోహణమైన తర్వాత 10 వాళ్ళు అక్కడనే ఇంకా 10 దినాలు ఆ యొక్క దేంట్లో మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉంటే పెంతెకోస్తు దినాన దేవుని ఆత్మ వచ్చిందనమాట. అంటే 50 చనిపోయిన తర్వాత 50 రోజులకు పెంతెకోస్తు దినాలు. అది ఆ యొక్క దేవుని అంటే పరిశుద్ధాత్మ దేవుని పంపేసేసి పెంతెకోస్తు దినాన వాళ్ళని అంత ఆత్మతో నింపి ఆయన యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశము ఏం చేసిండో అది చెప్పినప్పుడు అది నాన్న 3000 మంది రక్షించబడ్డారు. ఈ పెంతెకోస్తు దిన వారాల పండుగ కూడా అయిపోయింది. వారాలు అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు వారము. వారాలు అంటే 7 రోజులు 7 వారాలు అంటే ఎంత? 49. దానికి అక్కడేముంది తర్వాత దాన్ని లెక్క పెట్టుకొని 50వ రోజు చేయాలన్నమాట. ఇది కూడా పెంతెకోస్తు పండుగ వాళ్ళు చేసేది యేసుక్రీస్తులో నెరవేర్పడుతుంది కదా. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ దినాన పులిసిన రొట్టె కూడా పెట్టాలన్నమాట. మామూలు రొట్టెలు కాకుండా. తర్వాత మీరు చదువుకోండి, పులిసింది కూడా ఎందుకు పెట్టాలంటే పులిసింది తినకూడదు అంటారు కదా. మరి పులిసింది ఎందుకు పెట్టాలా? 23వ అధ్యాయం వస్తే తర్వాత మీరు చదువుకోండి. 23వ అధ్యాయం పులిసింది ఎందుకు పెట్టాలా? ఆ దినాన్న అన్యులు కూడా యేసుక్రీస్తులో రక్షించబడినారు. యూదులే కాకుండా అన్యులు. ఇంతకుముందు ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చిన? ఏ వంశం నుండి? యూదా వంశం నుండి, ఇశ్రాయేల్ నుండి వచ్చినాడు. వాళ్ళు ధర్మశాస్త్రము వారిది, ప్రవక్తలు వాళ్ళు, యేసుక్రీస్తులో వాళ్ళు వచ్చింది. వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క ఈ అంటే ఆశీర్వాదాల్లో కానీ ఈ యొక్క ప్లాన్లో వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఇశ్రాయేల్ కొరకే. కానీ యేసుక్రీస్తులో ఆ మధ్యపు గోడను కూడగొట్టేసి ఏం చేసినాడు? వాళ్ళని ఏకం చేసినమాట, అన్యుల్ని ఇశ్రాయేల్ని. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, గల్తీ ఎఫెసీలో వచ్చినప్పుడు ఆ మధ్యపు గోడను ఆయన కూలగొట్టేసింది. కాబట్టి ఇప్పుడు ఏది? ఈ పెంతెకోస్తు పండుగ కూడా నెరవేర్చబడింది. ఇంకేన్ని ఉన్నాయి? 3 పండుగలు ఉన్నాయన్నమాట. 3 పండుగలు ఏంటి? ఇక్కడ చూడండి.
ఐదవది శృంగదనుల పండుగ, 3వ అధ్యాయం 24 వచ్చింది. ఈ వారాల పండుగలో కూడా ఇంకోటి చెప్తున్నాను. ఆ వారాల పండుగ అంటే పెంతెకొస్తు అంటే ధర్మశాస్త్రం కూడా మోషేకి ఇవ్వబడింది అప్పుడే అన్నమాట. ఆ వారాల పండుగ అది ఆ 50th డేలని. సరే, ఇప్పుడు శృంగదనుల పండుగ ఇది 5వది అన్నమాట. శృంగదనుల పండుగ గురించి మొదటి కొరింథీ 15వ అధ్యాయం 51, 52 మొదటి దశలో 4వ అధ్యాయం 13 నుండి చూడండి. ఇది ఇక్కడ శృంగదనుల పండుగ అంటే వాళ్ళు ఈ పండుగ ఆచరించాలా. అది ఇక్కడ ఏం చేస్తున్నారు శృంగదనుల పండుగ అంటే బూరలు ఊదేది అనమాట శృంగదనులు. మరి ఇప్పుడు ఇక్కడ కడబూర మోగాల్సింది. కడబూర మోగినప్పుడు ఏమైంది, యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు. మనం కూడా తిరిగి ఎత్తబడుతూ ఉంటాం అనమాట. ఎక్కడ పోతుంటాం, మధ్యాకాశంలోకి వెళ్తుంటామని. అంటే కాబట్టి నిద్రించే వారిని మీ గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నమాట. ఏం నిద్రించిన వారు ఏంటి, ఆయన కడబూర మోగగానే మనం అందరం కూడా తిరిగి లేపబడుతుంటాం. అంటే ఇక్కడ ఏం చెప్తోంది, యేసు ప్రభు తిరిగి శృంగదనుల పండుగ అంటే ఆ బూర ఊతాడు. అంటే ఇప్పుడు ఆయన రెండోసారి వచ్చిందా, ఇంకా ఆయన రాలేదు. కాబట్టి ఈ పండుగ ఇంకా నెరవేర్చబడలేదు శృంగదనుల పండుగ. అంటే ఇప్పుడు 4 నెరవేర్చబడినాయి, ఈ 5వది ఇంకా నెరవేర్చబడలేదు. ఇంకా 6వది చూడండి, ఆ ప్రాచిత్తార్థ పండుగ అనమాట. చూడండి 23వ అధ్యాయము 27 ప్రాచిత్తార్థ దినము, డే ఆఫ్ అటోన్మెంట్ అన్నమాట. కాబట్టి ఈ 6వ పండుగను వాళ్ళు ఏం చేయాలి, తమను దుఃఖపరచుకోవాలన్నమాట. కాబట్టి అది జెకర్యా 12:10 చదవండి. మొదటి వచ్చిన చదవండి 13 మొదటి వచ్చిన 13. పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఇవ్వబడి తీయబడింది. అంతే. ఈ ప్రాచిత్తార్థ దినం, డే ఆఫ్ అటోన్మెంట్, ఆ దినాల్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు నెరవేర్చబడాల్సింది. ఎప్పుడు యేసు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక దినాన్న వాళ్ళందరూ ఆయన పొడిచిన వాడిని చూసి ఆయన ఏం చేస్తున్నారు, ప్రలాపిస్తున్నమాట ఏకకుమారులాగా. అంటే పొడిచిన వాడిని చూసి ప్రలాపిస్తుంటుందంటే ఎట్లా అది ఇక్కడ మనకి మీరు వినుంటేనేమో 2వ రాకడలో 2 భాగాలు ఉన్నాయంటే, మొదటిదేమో ఆయన చదివినాం కదా, మనమందరం ఎక్కడ పోతున్నాం, మధ్యాకాశానికి ఎత్తబడుతుంటాం అనమాట. మధ్యాకాశానికి ఎత్తబడుతుంటాడు అంటే ఆయన భూమి మీదకి రాడనమాట. మధ్యాకాశంలో అక్కడ 7 సంవత్సరాలు ఆయన పెళ్లి విందు అవుతుంది అనమాట. మరి భూమి మీద వీళ్ళు ఆయన గాయాలు ఎప్పుడు చూస్తుంటారు, ఎట్లా చూస్తుంటారు, ఆయన ఎట్లా ప్రారంభిస్తుంటారు. మన అందరి మధ్యాకాశం చనిపోయిన వాళ్ళు కూడా లేస్తుంటే మధ్యాకాశం ఎత్తపడితే వాళ్ళు పైనుండి అంటే వాళ్ళు గాయాలు చూడడం ఎప్పుడు అంటే మొదటి ఆయన భూరధ్వని ఇచ్చినప్పుడు మొదటి రాకడలో అందరూ సంఘం పైకి ఎత్తబడుతుంది. 7 ఏళ్ళు పెళ్లి పెడుతుంది. ఆయన మళ్ళీ భూమి మీదకి ఆయన వస్తుందన్నమాట. భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రలాపిస్తుంటారు అనమాట ఏకకుమారుని పడినట్టు. అంటే వాళ్ళు పొడిచిన వాళ్ళని చూసి. కాబట్టి ఇది నెరవేర్చబడాల్సింది అనమాట. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ చూస్తారు, ఆయన గాయాలు చూపించినప్పుడు వాళ్ళందరూ అది ఆ ప్రాయశ్చిత్తార్థ దినం వాళ్ళు కూడా దాన్ని ఆచరించాలన్నమాట. మరి తర్వాత 7వది చూడండి, లాస్ట్ది పర్ణశాలల పండుగ. అది 23వ అధ్యాయము 34 వచ్చినాం లేవికాండం. జెకర్యా 14-16 చదవండి. తర్వాత ఇప్పుడు ఇది లేవికాండం 23-34లో వాళ్ళు పర్ణశాలల పండుగ ఆచరించాలన్నమాట. ఈ పర్ణశాలల పండుగ ఇక్కడ ఏం చేస్తున్నాడు, పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంట, ఎవరైతే ఆయనకి మొక్కడానికి రారో వాళ్ళ మీద యేసుప్రభుని మొక్కడానికి వస్తుంటారు దేవుని. ఏమన్నా మీ తర్వాత మళ్ళీ చాలా క్లియర్గా అప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైతే రారో వాళ్ళ మీద వర్షం పడదు అంటుంది. ఆయన మొక్కడానికి వస్తున్నట్టే, ఆయన దేవదేవుని మొక్కడానికి వస్తున్నట్టే మరి ఆయన ఆకాశం నుండి మొక్కుతారా, ఎక్కడ ఉంటాడు, వీళ్ళందరూ వచ్చి మొక్కుతుంటే ఆయన భూమి మీదకి రావాలి. కాబట్టి పర్ణశాలల పండుగ 1000 ఏళ్ల పరిపాలన చూపిస్తుంది అనమాట ఆయన. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన నొక్కడానికి అందరు వచ్చినప్పుడు ఎవరు రాని వాళ్ళ మీద వర్షం పడదన్నమాట. కాబట్టి ఇది పర్ణశాలల పండుగ వాళ్ళు ఆచరించేది ఇక్కడ కూడా భూమి మీద నెరవేర్చబడాల్సింది. అంటే ఇప్పుడు చెప్పిన 7 పండుగల్లో 4 నెరవేర్చబడినాయి, ఇంకా 3 ఆయన రాకడ వచ్చేది ఉంది. వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఇశ్రాయేలు తర్వాత ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడాల్సింది అని చూసి తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. మొదటి రాకడలో సంఘం అంతా ఎత్తపడి 7 ఏళ్ళు ఆయనతో మధ్య ఆకాశంలో ఉంటుంది. తర్వాత ఇది ఈ 3 కూడా నెరవేర్చవలసింది. ఈ ముగింపులోకి వచ్చినాను ఒక మాట ఆఖరి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం అది ఒకటి చూసుకుందాం. మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఈ
4 నెరవేర్చబడినాయి, 3 నెరవేర్చబడిన వాటికి మధ్యలో మనం ఉన్నాం. మనం అంటే ఇదేంటి చూడండి, ఇప్పుడు చదవండి ఒకటి కోతకాలం అన్నమాట. ఇది లేవికాండం 23వ అధ్యాయం 22 వచ్చిన ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మనం ఏ కాలం చేస్తాం? లేవికాండం 23, 22. మీరు ఈ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క వరను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. అది కోతకాలం అన్నమాట. అంటే 22 పైన అంతా కూడా 4 పండుగలు ఉన్నాయి. ఈ కోతకాలం తర్వాత తక్కిన 3 అంతా కూడా తర్వాత ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కోతకాలంలో. ఆయన 5వ పండుగ ఆయన 2వసారి ఇంకా రాలే కదా భూమి మీద, ఆయన గూడతోటి 2వ రాకడ రాలే కదా. మనం ఉన్న కాలం ఏంటంటే కోతకాలం అనమాట. అంటే పంట కోసేది, ఆత్మల పంట కోసే దినాల్లో మనం ఉన్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉందని మనకు తెలుసు. ఇప్పుడు ఇస్రాయెల్లో జరిగే పరిస్థితులను బట్టి అక్కడ ఏం జరుగుతుంది అవన్నీ చూసినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉందని మనం పంట కోసే అంటే ఆత్మల పంట కోసే సమయంలో ఉన్నాం. కాబట్టి ఆత్మల పంట కోసేటప్పుడు ఆత్మల కొరకు, పరిచర్య కొరకు మనము మన సమయాన్ని దేవుడికి వెచ్చించాలి. మన ప్రార్థనా సమయాన్ని, మన జీవితాన్ని, మన యొక్క బలాన్ని, మన యొక్క డబ్బును కూడా మనకున్నదాన్ని దేవుని కొరకు వెచ్చించాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆత్మను రక్షించబడాలా, ఎవరికైనా ట్రాక్స్ ఇవ్వాలా, మీటింగ్ పెట్టాలంటే ఏమి ఖర్చుతో కూడింది కదా. కాబట్టి దేవుని కొరకు ఏం చేద్దాం? ఆత్మల పంట కోయాలంటే మనం కూడా దేవుని కొరకు సమర్పించుకోవాల్సిన సమయం వస్తుంది అన్నమాట. మన ప్రార్థన సమయం మరి సంఘాలలో 4 ఉన్నాయన్నమాట. అంటే అపోస్తుల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట, కాబట్టి ప్రార్థన చేయట. ఈ 4 మనం సంఘంలో మధ్యలో ప్రార్థనా కూడిక, బైబిల్ స్టడీ, మన సావాసం కలిగి ఉండడానికి. ఎందుకంటే మనం దేవుని యొక్క 4 గోడల మధ్యలో మనం ఉండడానికి కాబట్టి ఈ పంట కోసే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి పంట కోయాలని మనకు ఉండాలి, ఆత్మను రక్షించాలి, ఇతరుల దగ్గరికి సువార్త తీసుకుపోవాలి. జనరల్గా మనం ఓపెన్ ఎయిర్ కానీ చేయడానికి ఇంత ముందు లేదు. అంటే పర్సనల్గా అయినా మనం ఆత్మల దగ్గరికి పోవాలన్నమాట. దేవుని వాక్యం పర్సనల్గా చెప్పడం కానీ, ట్రాక్స్ చేయడం కానీ, బైబిల్ వేయడం కానీ, ఈ గిడియన్స్ వాళ్ళు కూడా అన్నీ కొన్ని వేల బైబిల్స్, లక్షల బైబిల్స్ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆటంకాలు ఉన్నాయి స్కూల్లో కాళ్ళు పడడానికి. ఎంతోమంది సేవకులు కూడా పోయి చెప్తుంటే ఎంతో ఆటంకాలు ఉన్నాయన్నమాట. ఆటంకాల నుండి కొడుతున్నారు, చేస్తున్నారు. ఇటువంటి భయంకర తెలియకుంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎంతోమంది నశిస్తున్నారు, వాళ్ళకి తెలియదు ఎక్కడ పోతున్నారు, కానీ మాకు తెలుసు వాళ్ళు చేసిన దాన్ని బట్టి తిరిగి నిత్య నాశనానికి పోతుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మన సమయాన్ని దేవుని కొరకు, దేవుని సంఘంలో ప్రార్థనకు కూడాలా, మన సమయం వెచ్చించాలా, వ్యక్తిగతంగా దేవుని వాక్యంతో గడపాలా. తర్వాత తెలియని వాళ్ళకి దేవుని వాక్యం తీసుకుని వెళ్ళాలి. మనకు పరిచర్య కొరకు, సంఘంలో పరిచర్య కొరకు మనము దేవుని కొరకు మన సమయాన్నే కాకుండా మన డబ్బును కూడా ఖర్చు పెట్టాలి సమయం అన్నమాట. కాబట్టి కోత కోసే సమయంలో మనం ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ రీతిగా ఈ దినాల్లో మనం ఉన్నాం. అంటే దేవుడు రాక సమీపంగా ఉంది కాబట్టి మనం సిద్ధపరచబడాలా. ఒక్క మాట మనకి తెలియదు. ఇప్పుడు ఇన్ని కష్టాలు వీళ్ళు అందరూ వచ్చి కొడుతున్నారు, చేస్తున్నారు కదా, దాని గురించి ఒక మాట మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరు కొడుతున్నారు, చేస్తున్నారు, మణిపూర్లో అందరినీ వధిస్తూ ఉన్నారు కదా, చేస్తుంటే మనం వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది, క్రైస్తవులు అంటే వీళ్ళకి ఏం తెలుసులేరా, వీళ్ళు మైనారిటీ ఏం చేయగలరు వాళ్ళు అనుకుంటున్నారు. ఇస్రాయల్ ఉన్నారు కదా, ఇప్పుడు చిన్న దేశం, చుట్టూన్న అరబ్ కంట్రీస్ ఎన్నో ఉన్నాయి, 35, 40 ఇంకా అందరు కలిసేలాగా. వాళ్ళు ఇస్రాయల్ అంటే గర్జన ఉంటారు, వాళ్ళని ముట్టాలంటే భయపడుతుంటారు. మరి ఇప్పుడు మనల్ని ముడుతుంటే మనము అంటే శక్తి లేని వాళ్ళమా? ఇప్పుడు దీనికి కండబలం, మందబలం అక్కర్లే. అమెరికాలో ఒక పిస్టల్ పట్టుకుంటే ఏ క్రిస్టియన్ 10-20 మంది చంపవచ్చు. కాబట్టి మనము శక్తి లేని వాళ్ళమా? కానీ మనిషిని గెలవచ్చు, కానీ మనసుని గెలవలేము. మనం మనిషిని గెలవచ్చు, కానీ మనసుని గెలవలేము. మనకు తెలుసు ఏంటి, వాడు ప్రభువుని అంగీకరించకుంటే వాడు నిత్య నరకాగ్నిలో పడతాడు. అక్కడ పశ్చాత్తాపం ఉండదు, తప్పించుకునే మార్గం ఉండదు. వాడిని గెలవచ్చు మనిషిని, కానీ మనసుని గెలవడం. అక్కడ పోయిన తర్వాత వాడు పశ్చాత్తాపం ఏం లేదు. అందుకే మనకు తెలుసు, మనం ఇక్కడ కష్టపడుతున్నాం, ప్రాణం పెట్టినా, ఇంత కష్టం వచ్చినా మనకు నిత్యమైన దాని బహుమానం మనకు ఉంది, ఎటర్నిటీ ఉంది దేవుల్లో, దాని ప్రతిఫలం ఉందని తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాం? మనం ఓర్చుకుంటున్నాం, అంతేగాని చేతగా కాదు. మనుషులు అనుకుంటా ఉన్నారు, సైతాన్ అట్లా క్రియేట్ చేస్తూ ఉంది. అయితే వాళ్ళని రక్షించాలని మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ కొరకు త్యాగం చేస్తున్నారు. దేవుని బిడ్డలు ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు, ప్రాణాలు పెడుతున్నారు.
చేతగా కాదు. మనిషిని గెలవచ్చు కానీ మనసును గెలవలేము. వాడి మనసును గెలిచి ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి ఆ నిత్య నరకాగ్ని తప్పించడానికి మనం సాధించుతున్నాం కానీ చేతగా కాదు. కాబట్టి శత్రువు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఏంటి అనుకుంటున్నాడు. మనం జీవం గల దేవుని యొక్క హస్తంలో మనం ఉన్నాం. మనం ఆయన కంటి అంటే పాపలాగా మనం కాపాడేవాడు. కాబట్టి మనకు ఇయ్యబోయే బహుమానం ఎంతో గొప్పది. కాబట్టి మనం ఈ కాలంలో ఉన్నాం, పంట కోసే కాలంలో. ఆయన రాకడకు సమీపం కాబట్టి మన జీవితాలు దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపరచుకోవడానికి దేవుడు సహాయపడను కాక. మీరు లార్డ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.